ఓకే. ఇవాళ 12:30 తర్వాత యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ అయినాయి. అక్కడి నుంచి మన మార్కెట్లు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది పాజిటివ్‌లోకి రావడం జరిగింది. 100.96 పాయింట్లు ఎన్ఎస్‌సి, బీఎస్‌సి సెన్సెక్స్ వచ్చి 342.50 పాయింట్లు పెరగడం జరిగింది. ఇక నిఫ్టీ 500 అన్ని సెక్టార్లు నిఫ్టీ బ్యాంక్ సెక్టారు, నిఫ్టీ ఐటీ సెక్టార్ బాగా పెరగడం జరిగింది. 1262.30 3.30 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 8 పాయింట్లే. బీఎస్సీ బ్యాంకు మామూలుగానే ఉంది. 119.23 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 200 48.65 పెరిగింది. నిఫ్టీ 100 పెరిగింది. నిఫ్టీ స్మాల్ క్యాప్, బీఎస్సీ 500, బీఎస్సీ 100 అన్ని సెక్టార్లు పెరగడం జరిగింది. అన్ని పాజిటివ్లోనే ఉన్నాయి. ఎందుకు పెరిగింది అనే దానికి రీజన్లు ఏముందో చూద్దాం. ఇప్పుడు ఓవరాల్గా 4 రోజుల నుంచి మార్కెట్లు ఏదైతే పడుతూ వచ్చినాయో, ఈ నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయింది, బీఎస్సీ ఎక్స్పైరీ అయిపోయింది, ఫ్యూచర్స్ ఏదైతే కమోడిటీస్లో గోల్డ్ సిల్వర్ ఉందో అవి కూడా ఎక్స్పైరీలు అయిపోయినాయి మే మంత్. కాబట్టి ఇప్పుడు జూన్ మంత్లోకి ఎప్పుడైతే వచ్చినామో, కాకపోతే నిన్ననే పెరగాలి, నిన్న పెరగలేదు, ఇవాళ పెరగడం జరిగింది మార్కెట్లు. అంటే ఎందుకు? వాల్యూ బయింగ్ ఒకటి. 4 రోజుల నుంచి నష్టాల్లో ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పాజిటివ్లోకి రావడం జరిగింది. ఈ వాల్యూ బయింగ్ ఏదైతే ఉందో జనరల్గా ఏం జరుగుద్ది అంటే, ఒకటి ఎప్పుడైతే వాల్యూ బయింగ్ జరిగిందో ఒకటి, నెంబర్ 2 టెక్నికల్ సపోర్ట్ అంటాం. టెక్నికల్ అంటే ఏంది? బాటము, టాపు. బాటంలోకి ఎప్పుడైతే షేర్లు వచ్చినాయో బయింగ్లోకి వెళ్తారు. అదే జరిగింది ఒకటి. ఇక నెంబర్ 3 ఈ వాలటాలిటీ ఇండెక్స్ ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ పడుతున్నప్పుడు వాలటాలిటీ ఇండెక్స్ పెరుగుతుంది, మార్కెట్ పెరిగినప్పుడు వాలటాలిటీ ఇండెక్స్ తగ్గుద్ది. అది 3rd రీజన్. ఇక క్రూడ్ ఆయిల్ కొంచెం ఫాలో అవడం జరిగింది, తగ్గింది అనమాట. దాంతో మన మార్కెట్లు కూడా పాజిటివ్లోకి రావడం జరిగింది. ఎప్పుడైనా కానీ డైలీ ఏంటిది? మార్నింగు ఏషియన్ మార్కెట్లు అంటే రాత్రిపూట అమెరికా మార్కెట్లతోటి ఏషియన్ మార్కెట్లు ఫాలో అవుతాయి. ఏషియన్ మార్కెట్లను బట్టి మన మార్కెట్లు ఫాలో అవుతాయి. మన మార్కెట్లు ఫాలో అయ్యి జరుగుతూ ఉన్న తర్వాత మళ్ళీ 12:30కి యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ అయినాయో పాజిటివ్లో ఉందో, మళ్ళీ 2:30కి ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు ఎలా ఉండబోతాయనే దాని మీద కూడా మళ్ళీ మన మార్కెట్లు క్లోజ్ అవుతాయి. ఇది ఇవాళ జనరల్గా జరుగుతున్నటువంటిది. ఇవాళ పాజిటివ్లోనే క్లోజ్ అయింది. ఇకపోతే కమోడిటీస్లో వచ్చేటప్పటికి గోల్డ్ కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. సిల్వర్ కూడా పాజిటివ్లోనే. సిల్వర్ ఒక నియర్లీ 2% వరకు పెరగడం జరిగింది. గోల్డ్ వచ్చి 1% ప్లస్ పాజిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. అవి కూడా ఫ్యూచర్స్ అన్నీ కూడా జూన్ మంత్ ఓపెనింగ్ అనమాట. కాబట్టి ఇక ఇప్పట్లో పెద్దగా ఏముండదు, కంటిన్యూ ఉంటుంది. రేపు బుధవారం వీక్లీ నిఫ్టీ ఓపెనింగ్ డే. కాబట్టి రేపు ఉదయం కూడా కొంచెం పాజిటివ్లోనే ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే సుమారు మళ్ళీ రిజల్ట్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ యాన్యువల్ రిజల్ట్స్ వస్తున్నాయో, ఈ యాన్యువల్ రిజల్ట్స్ సుమారుగా ఇప్పుడు ఈ ఉదాహరణకి 5,000 పైన ఉంటాయి కంపెనీలు. ఈ 5,100, 5,200 వరకు ఉన్నాయి. 5,100 వరకు ట్రేడ్ అవుతాయి. అయితే 5,200లో సుమారుగా 4,400 వచ్చినాయి. ఇంకా 800 పైన కంపెనీలు రిజల్ట్స్ రావాలి. అక్కర్లేదు అంటే వస్తూ ఉంటాయి. కాకపోతే ఈ 4,400 ఏవైతే రిజల్ట్స్ వచ్చినాయో వాటిల్లో మనం ఏం చేయాలి? వాల్యూ ఉన్న స్టాక్స్ సెక్టార్ వైజ్ అనుకోండి. అన్ని సెక్టార్లు ఇవాళ జరిగింది కూడా అదే, వాల్యూ బయింగ్ అంటారు. వాల్యూ బయింగ్ అంటే ఏంటంటే, రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాన్యువల్ రిజల్ట్స్ని అబ్జర్వ్ చేస్తూ రిజల్ట్స్ బాగున్నాయి ఏవైతే ఉన్నాయో అవి బాటంలో అంటే మార్కెట్ పడ్డప్పుడు వాల్యూ ఉన్న మార్కెట్లో షేర్లు తగ్గుతాయి, రిజల్ట్స్ బాగున్నా షేర్లు తగ్గుతాయి. కానీ వాల్యూ కనుక ఉంటే ఎక్కడో ఒక దగ్గర వాటికి బయింగ్ ప్రెషర్ వస్తుంది, బయింగ్ జరుగుతుంది. ఇదే జరిగింది ఈరోజు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడ వాల్యూ బయింగ్ ఉన్నాయో, కాకపోతే ఈ ఇరాన్ అమెరికా చర్చలు జరుగుతున్నాయి, యుద్ధం జరుగుతుంది. కానీ ఇప్పటికి అది కూడా చాలా రోజులు గడిచిపోయింది. అంటే సుమారు ఫిబ్రవరి 28 మొదలు పెడితే యుద్ధము, మార్చి మొత్తం, ఏప్రిల్ మొత్తం, మే మొత్తం 3 నెలలు. అయ్యో 91 రోజు. అది ఫిబ్రవరి 92, 94 రోజుకు చేరింది ఇప్పుడు యుద్ధం. ఇది జూను. అంటే చూస్తుండగానే 3 నెలలు కాలం గడిచిపోయింది. మళ్ళీ ఇంకా 6 నెలలు టైం ఉంది చర్చలకి. ఇక్కడ మొదటి నుంచి అణ్వాయుధాలు అప్పజెప్పాలి, లేదు అణ్వాయుధాలు నిర్వీర్యం చేయాలి. అది అమెరికా ఇష్యూ. ఇరాన్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇట్లానే 3 నెలలు కాలం గడిచిపోయింది. ఇంకా ఎంతవరకు జరుగుద్ది, ఏం జరుగుద్ది అనే దాని మీదనే మళ్ళీ మార్కెట్లు. అంటే ఏంటిది? ఒకరోజు చర్చలు అంటారు, యుద్ధం జరగదంటారు. ట్రంప్ ఓకే అంటాడు, యుద్ధం చేసేది లేదంటాడు. కానీ చర్చలు జరగాలి, అణ్వాయుధాలు అప్పజెప్పాలంటారు, వాళ్ళు ఒప్పుకోరు. అక్కడ నెలలు గడిచిపోతాయి. ఇంకా ఎక్కడ జరుగుద్ది, ఎప్పటి వరకు జరుగుద్ది అనేది తెలియదు. అయితే నవంబర్ 8కి మళ్ళీ మధ్యంతర ఎన్నికలు ఉంటాయి అమెరికాలో.
అప్పటి వరకు మరి ఉంటుందా, ఈ లోపలనే సెటిల్ అయిద్దా అనేది ఒకటి. ఇక రెండోది, ఇప్పుడు మనం జూన్ మంత్, జూలైలో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఈ జూలైలో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే వస్తాయో అవన్నీ ఏం పెద్దగా ఉండవు. ఎందుకంటే ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం మొదలైందో ఇరాన్ అమెరికా, అక్కడి నుంచి మన ఎకానమీలు వీక్ అయిపోవటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతూ వచ్చిందో, మనం పెట్రోలు డీజిలు, ఈ గ్యాసు, ట్రాన్స్పోర్టు, ఇన్ఫ్లేషన్ మెయిన్, ఇవన్నీ పెరిగేటప్పటికి దీంతో మనకి పెద్దగా లాభాలు ఏం రావు కంపెనీలకి. ఇకపోతే ఇవాళ 2వ తారీఖు, 3, 4 రేపటి నుంచి 5వ తారీఖు రోజు, శుక్రవారం రోజు మన ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేస్తారు వడ్డీ రేట్ల డెసిషన్ మీద. ఈ వడ్డీ రేట్లు ఏదైతే ఉందో ఎంతవరకు అంటే పెంచాలా, తగ్గించాలనా, న్యూట్రల్గా ఉంచాలా? ఇప్పట్లో తగ్గించేదైతే లేదు, ఎందుకంటే అమెరికాలో న్యూట్రల్గా ఉంది, మనం కూడా న్యూట్రల్గానే ఉంచుతాం అనమాట. ఇక చూడవలసింది ఏంటిది, పెంచే ఉద్దేశం ఉంది కానీ ఇప్పుడు పెంచకపోవచ్చు, న్యూట్రల్గానే ఉంచవచ్చు. అది 5వ తారీఖు డెసిషన్ ఉంటుంది. 5వ తారీఖు ఉదయం 10 గంటలకి మనం అది గమనించాలి. మార్కెట్లో ఆచితూచి వ్యవహరించడం జరుగుతుంది. ఈ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో అది దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. అయితే నాని చెప్పేది ఏంటంటే, ఈ బ్యాంక్ నిఫ్టీలో ఏవైతే బ్యాంక్ షేర్స్ ఉంటాయో అవి గమనించి వాటిల్లో యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ షేర్లు అన్నీ కూడా మనము ఫాలో కనుక కాగలిగితే బ్యాంక్ నిఫ్టీ మీద బాగా ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడు శుక్రవారం రోజు, అంటే ఇది రేపు ఎల్లుండి కనుక బ్యాంక్ నిఫ్టీ ఇవాళ బాగా పెరిగింది కదా, ఇవాళ మామూలుగానే ఉంది, 71 పాయింట్లు పెరిగింది. రేపు ఎల్లుండి చూడాలి, రేపు ఎల్లుండి పెరుగుతున్నో శుక్రవారం నాడు పడుతుంది, రేపు ఎల్లుండి తగ్గితే శుక్రవారం నాడు పెంచుతారు. ఏదన్నా న్యూట్రల్ ఉండే అవకాశాలే ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ పెద్దగా పెరిగే అవకాశాలు కనపడట్లేదు. వడ్డీ రేట్లు ఏం పెంచే అవకాశం లేనప్పుడు బ్యాంక్ నిఫ్టీ మాత్రం మామూలుగా ఉంటుంది. రేపు ఓపెనింగ్లని, వీక్లీ క్లోజింగ్లని, అంటే రేపు ఉదయం ఎన్ఎస్సి ఓపెనింగ్ డే ఉంటుంది, మళ్ళీ గురువారం వచ్చేటప్పటికి బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. అయితే శుక్రవారం మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే వడ్డీ రేట్ల డెసిషన్ ఉంటుంది కాబట్టి. ఇది జనరల్గా మనం గమనించాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఎప్పటికప్పుడు అమెరికాలో వడ్డీ రేట్ల, మన దగ్గర వడ్డీ రేట్ల, ఇరాన్ అమెరికా చర్చలా, ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణమా, లేకపోతే ఏం జరుగుతుంది, సఫలమా, విఫలమా, న్యూట్రలా, ఇవన్నీ కనుక మనం కొంచెం ఫాలోగా అయితే మన మార్కెట్ లేటుగా మనం అంటే పాజిటివా నెగిటివా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఇది ఈ రోజుకి. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.